హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మంజూస్ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో అండి. ఆర్గానిక్ హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని. ఈ రోజుల్లో ఈ సమస్య అందరికీ ఉంది కదా, హెయిర్ ఫాల్ సమస్య అందరూ ఫేస్ చేస్తున్నారు. ఇది చిన్న పెద్ద అనే తేడా ఏం లేదు. మేబీ షాంపూస్ అయి ఉండొచ్చు, ఫుడ్ స్టైల్ అయి ఉండొచ్చు, సో మెనీ రీజన్స్ ఏదైనా అయి ఉండొచ్చు. సో దీనికోసం మనం హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ప్యూర్ కోకోనట్ ఆయిల్, కరివేపాకు, అలోవెరా అండ్ మెంతులు, విటమిన్ ఈ క్యాప్సిల్స్. దీనికోసం మనం ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక కరివేపాకుని వేసేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటుంది అండ్ ఇది ప్రోటీన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మెయిన్ కరివేపాకు మనకి యూజ్ అయ్యేది హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. పల్చగా ఉన్న హెయిర్ ఇప్పుడు రీగ్రోత్కి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట కరివేపాకు. ఇలా కరివేపాకు ఫ్రై చేసేసుకొని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. సో ఇందులోనే మనము మెంతుల్ని వేసేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మెంతుల్లో ఫోలిక్ యాసిడ్ చాలా ఎక్కువగా ఉంటుందండి అండ్ విటమిన్ ఏ, సి, కే కూడా ఉంటాయి. సో ఇవేంటంటే మనకి హెయిర్కి స్ట్రెంగ్త్ ఇస్తుంది. సో డాండ్రఫ్ కూడా చాలా తగ్గిపోతుంది మెంతుల వల్ల. ఇంకా హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, రీగ్రోత్కి యూజ్ అవుతుంది. సో ఈ రెండింటిని మనం ఇలా వేసేసుకొని బరకగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఒక బౌల్ పెట్టేసుకొని ఇందులో కోకోనట్ ఆయిల్, నేను ఇక్కడ పారాషూట్ ఆయిల్ తీసుకున్నాను. ఏదైనా ఒక పారాషూట్ ఆయిల్ కానీ ఆడిచ్చిన ఆయిల్ కానీ తీసుకోవచ్చు. నేను ఒక 500 ml తీసుకుంటున్నాను. తీసుకొని ఈ ఆయిల్లో నేను ఏదైతే బరకగా చేసి పెట్టుకున్నానో కరివేపాకు, మెంతుల పొడి అది వేసేసుకుంటున్నాను. వేసేసుకొని లో ఫ్లేమ్లో ఇది మనము బాయిల్ చేసుకుంటూ ఉండాలి. మాడకుండా మనం కలుపుకుంటూ ఉండాలి. సో ఇందులోనే అలోవెరా జెల్ని యాడ్ చేసుకోవాలి. సో ఈ అలోవెరా జెల్ కూడా మనకి హెయిర్కి బాగా స్ట్రెంగ్త్ ఇస్తుంది అండ్ స్మూత్ అండ్ షైనీ అండ్ హెల్తీగా ఉండడానికి హెయిర్కి మనకి యూజ్ చేస్తామన్నమాట అలోవెరా జెల్ని. ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో వీటిని ఇలా వేసేసి లో ఫ్లేమ్లోనే వీటిని మనం మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఆయిల్ని హై ఫ్లేమ్లో అస్సలు చేయకూడదు, లో ఫ్లేమ్లోనే మనం వీటిని మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇది అడుగు అంటకూడదు, మాడకూడదు అనమాట. లో ఫ్లేమ్లోనే మంచిగా మనం బాయిల్ చేసుకోవాలి ఆయిల్ అంతా. సో నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. నేను 20 minutes లో ఫ్లేమ్లోనే మంచిగా బాయిల్ చేశాను ఆయిల్ని లో ఫ్లేమ్లో. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆయిల్ని చల్లారే వరకు మనం పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఆయిల్ మొత్తం చల్లారిపోయింది. సో నేనేంటంటే ఆయిల్ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఓవర్ నైట్ మొత్తం ఇలా ఉంచేసానండి. ఎందుకంటే మనం ఏవేవైతే వేసామో మెంతులు, కరివేపాకు, అలోవెరా జెల్, సో వీటిల్లోనే అది మొత్తం ఓవర్ నైట్ ఉంటే వాటిల్లో ఉన్న అన్ని పోషకాలన్నీ ఇంకా ఆయిల్లోకి మంచిగా వెళ్తాయి అన్నమాట. సో నేను నెక్స్ట్ డే మార్నింగ్ వేరే జార్లోకి తీసుకుంటున్నాను అనమాట ఆయిల్. సో ఇలా స్ట్రైనర్ యూజ్ చేసేసి ఆయిల్ మొత్తం నేను వేరే జార్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా మొత్తము ఈ ఆయిల్ ఇందులోకి తీసేసుకోవాలన్నమాట. సో మనం ఎలా అయితే ఆయిల్ని ప్రిపేర్ చేసామో ఈ ఆయిల్ అనేది మనం కరెక్ట్గా యూజ్ చేస్తే మంచి కన్సిస్టెన్సీలో 1 monthలో మంచి రిజల్ట్ అయితే చూస్తామండి. సో ఇలా ఆయిల్ మొత్తం తీసేసుకొని చూసారుగా మొత్తం స్ట్రైనర్ హెల్ప్తో మొత్తం మనం ఫిల్టర్ చేసేసుకోవాలి ఆయిల్ని. సో ఇప్పుడు ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూసారుగా మొత్తం ఇలా మంచిగా ఇలా గ్రీన్ కలర్లో కనిపిస్తుంది ఆయిల్. చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది. సో ఇందులో మనము హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు ఒక బౌల్లోకి మనం ఎంతైతే పెట్టుకోవాలో అంత తీసుకోవాలి. ఆయిల్ని తీసేసుకొని చూసారా గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో ఒకటి విటమిన్ ఈ క్యాప్సిల్ని మనం వేసేసుకోవాలి. విటమిన్ ఈ క్యాప్సిల్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఆయిల్కి జెంటల్గా మసాజ్ చేసుకోవాలి. మంచిగా ఒక 20 minutes పాటు మసాజ్ చేసుకోవాలి. స్కాల్ప్కి ప్లస్ హెయిర్ మొత్తం అంతా నీట్గా మనం అప్లై చేసేసుకొని ఓవర్ నైట్ ఉంచేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేయాలన్నమాట. సో ఇలా మనం వీక్లీ ట్వైస్ చేయాలి. తప్పకుండా ట్రై చేయండి, బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. డిఫరెన్స్ ఖచ్చితంగా తెలుస్తుంది. 1 month యూజ్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.